రేవంత్ రెడ్డి కోరుకున్నటువంటిది ఏంటి? సినిమా రంగం నుంచి ఆయన ఏదో డబ్బులు అడిగింది లేదు, లేకపోతే సినిమాల్లో వాటా అడగలేదు, లేదంటే పొద్దున్నే బెనిఫిట్ షోలో ఏదైతే ఎక్స్ట్రా ఇస్తున్నారో ఆ బెనిఫిట్ షోలకి ఎంత అని చెప్పి వాటాను అడగలేదు. కానీ ఆయన అడిగింది ఏంటంటే, మీరందరూ తెలంగాణలో జీవిస్తున్నారు, మీకు మామూలు రేట్ల కంటే విపరీతమైనటువంటిది ఇస్తాను, తెలంగాణ ప్రజల పట్ల కనీస బాధ్యత ఉండాలి కదా, ఇక్కడే స్టూడియోలు పెట్టుకున్నారు, ఇక్కడే మీరు దర్జాగా బ్రతుకుతున్నటువంటి సందర్భంలో డ్రగ్స్ గురించినో సోషల్ మీడియా గురించినో పోస్టులు పెట్టేయమని అడుగుతుంటే పెట్టట్లేదు అన్నటువంటిది మొన్న ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు వరుసగా శ్రీలీల, అడవిశేషునేమో సోషల్ మీడియా పోస్టులు, తప్పుడు పోస్టులు పెట్టద్దు, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు, మహిళల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించొద్దు అన్నటువంటిది తను పోస్టులు పెట్టారు. వాళ్ళిద్దరూ కూడా వీడియోస్ చేశారు. అట్లాగే ప్రభాస్ వచ్చాడు, డ్రగ్స్ని గురించి వేరే ఎంటర్టైన్మెంట్లు చాలా ఉన్నాయి, డ్రగ్స్ గురించి తప్పు చేయొద్దు, అట్లాగే తెలంగాణ ప్రభుత్వం నెంబర్ సో దానికి అప్రోచ్ అవ్వండి ఏమైనా తేడా ఉంటే కనుక అన్నటువంటి తద్వారా 1 by 1 ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వీడియోలు చేయడం ప్రారంభించారు.